నిన్న మొన్నటి దాకా వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ గురించి మాట్లాడుకున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ అచ్చం నుంచి అక్కడి పరిస్థితులు మారాయి. కొన్ని లక్షల మంది బంగ్లాదేశీలు, మయన్మార్ వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి పారిపోతున్నారని చాలా మంది మాట్లాడుకున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ఎవరైతే టీఎంసీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఉన్నాడో హుమాయూన్ కబీర్, సో ఈతన నేను బాబ్రీ మసీద్ నిర్మిస్తాను అని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో వెంటనే టీఎంసీ వాళ్ళు ఇతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సో ఈతన ఇప్పుడు 1992 డిసెంబర్ 6 రోజు బాబ్రీ మసీదు కూల్చివేయడం జరిగింది. సో దాన్ని ఇప్పటికీ ఒక బ్లాక్ డేగా జరుపుకుంటారు. అయితే ఈయన ఏంటంటే సేమ్ ఇప్పుడు మసీదు కట్టడం, నిర్మాణం అనేది అది ఎవరైనా కట్టుకోవచ్చు, రాజ్యాంగబద్ధంగా ఎవరి మతాన్ని ఎవరు గౌరవించుకోవచ్చు. కాకపోతే డిసెంబర్ 6ని ఎందుకు మరి బాబర్ పేరు మీద ఎందుకు? మామూలుగా మసీదులు ఏంటంటే చనిపోయిన తల్లిదండ్రుల పేరు మీదనో, లేకపోతే పూర్వీకుల పేరు మీదనో, లేకపోతే పుణ్యం కోసమో, స్వర్గప్రాప్తి కోసమో కొన్ని అంశాలు తీసుకొని దాన్ని మసీదు కడతారు. సో ఈతన మరి బాబర్ పేరు తీసుకొని ఎందుకు బాబ్రీ మసీదు కట్టాలి? సో ఎందుకు మరి అదే డిసెంబర్ 6 రోజు కట్టాలి? సో ఇది పూర్తిగా ఒక రెచ్చగొట్టే చర్య అని చెప్పి చాలా మంది అయితే మాట్లాడుతున్నారు. సో ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫరూక్ షుబ్లీ, ఈయన ఒక సామాజిక కార్యకర్త, ఇతను డైరెక్ట్ చెప్తున్నాడు 100 కాదు 200% ఇది రెచ్చగొట్టే చర్యనే. ఎందుకంటే ఈ ఎవడైతే కబీర్ ఉన్నాడో ఈతన రోజుకు 5 సార్లు నువ్వు ఎన్నిసార్లు వెళ్ళి నమాజ్ చేసినావు? ఎప్పుడైనా శుక్రవారం రెగ్యులర్గా పోయి నువ్వు నమాజ్ చేస్తావా?